నమస్కారం. దేశ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్, సర్వేలు చెప్పినట్లుగా మహాకూటమి, ఆర్జేడీ, కాంగ్రెస్ సునామీ సృష్టించకపోగా అనూహ్యంగా ఎన్డీఏ, బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. కానీ ఈ ఫలితాలు వెనుక ఇప్పుడు దేశమంతా ఒకే ప్రశ్న అడుగుతుంది: బీహార్లో ఓట్ చోరీ జరిగిందా అని. నిజంగా మహాకూటమికి అనుకూలంగా పడిన వేల ఓట్లను మాయం చేశారా? లేక తేజస్వి యాదవ్ ఓటమిని జీర్ణించుకోలేక ఈ ఓటు దొంగతనం కథను తెరపైకి తెచ్చారా? అసలు ఈ క్లీన్ స్వీప్ వెనుక ఉన్న లోతైన రాజకీయ వ్యూహం ఏంటి తెలుసుకుందాం. మహాకూటమి భారీ నష్టాన్ని చవిచూసింది. తేజస్వి యాదవ్ ఓటమికి ప్రధానంగా 3 కీలక కారణాలు ఉన్నాయి. మొదటిది లూలు ఫ్యాక్టర్ ప్రభావం. జైలు నుంచి విడుదలైన లూలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరియు చురుకైన ప్రచారం లేకపోవడం మహాకూటమిపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆయనకున్న పాత ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడంలో తేజస్వి పూర్తిగా విఫలమయ్యారు. రెండవది నితీష్ కుమార్ శాంతి మంత్రం. ముఖ్యంగా నితీష్ కుమార్ సుదీర్ఘ పాలనపై వ్యతిరేకత ఉన్న ఆయన శాంతి, అభివృద్ధి నినాదం ముఖ్యంగా మహిళా ఓటర్లను, బీసీ, ఈసీబీ వర్గాలను బలంగా ఆకర్షించింది. నితీష్ పాలన ప్రత్యామ్నాయం లేదనే భావన గట్టిగా పనిచేసింది. ఇక మూడవది ముస్లిం యాదవ్ ఓట్ల చీలిక. మహాకూటమికి కోర్ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం యాదవ్ ఓట్లలో చీలిక వచ్చింది. ఎంఐఎం పార్టీ కొన్ని సీట్లలో ముస్లిం ఓట్లను చేర్చడం వల్ల స్వల్ప తేడాతో మహాకూటమి అభ్యర్థులు ఓటమి చెందారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అండ్ షార్టెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.